అనగనగా పచ్చని మైదానంలో ఆవుల మంద మేకల మందతో కలిసి ఒక చిన్న గొర్రెపిల్ల ఆనందంగా గడ్డమేస్తూ తిరుగుతోంది. ఎలాంటి భయం లేకుండా అది స్వేచ్ఛగా ఆడుకుంటోంది. గొర్రెపిల్లకు కొంచెం దూరంలో మరింత పచ్చగా తీయగా కనిపించిన గడ్డి కనపడింది. ఆ గడ్డి కోసం ఆసక్తితో ముందుకు నడవసాగింది. తియ్యని గడ్డి తింటూ తిరుగుతున్న గొర్రెపిల్ల ఆనందంలో మునిగిపోయింది. ఆవుల మంద మేకల మంద కనిపించకపోయినా అది ఏమాత్రం పట్టించుకోలేదు. అదే సమయంలో కొంత దూరంలో పొంచి ఉన్న ఒక అడవి పంది గొర్రెపిల్లను గమనించింది. తనకు దొరికిన మంచి అవకాశంగా భావించి నెమ్మదిగా ముందుకు వస్తుంది. గొర్రెపిల్ల గడ్డి తింటూ ఉండగా అకస్మాత్తుగా అడవి పంది దాని మీద దూకేందుకు సిద్ధమయ్యింది. అది గమనించి పరిగెత్తాలని అనుకున్న గొర్రెపిల్ల భయంతో అక్కడే ఆగిపోయింది. తెలివిగా ఆలోచించి తన మాటలతోనే ప్రాణాలు కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. నన్ను చంపకు, నీకు పుణ్యముంటుంది అని గొర్రెపిల్ల వినయంగా అంది. నా ఆకలి ఇంకా తీరలేదు, కొంచెం గడ్డి తింటే నీకు ఇంకా తీయని మాంసం లభిస్తుంది. గొర్రె మాటలు విన్న అడవి పంది కాసేపు ఆలోచనలో పడింది. వెంటనే తినకుండా ఇంకొంచెం ఆగితే లాభమేనని అనుకుంది. కొంతసేపటికి గొర్రెపిల్ల మళ్ళీ అడవి పందిని చూసి మరో మాట చెప్పింది. మరింత సమయం గడిపేందుకు ప్రయత్నించింది. నేను అటు ఇటు గెంతులేస్తాను, అలా చేస్తే నేను తిన్నది బాగా అరుగుతుంది అని గొర్రె అంది. అప్పుడు నువ్వు తింటే నీకు కష్టముండదు. అడవి పంది ఆ మాటలు నమ్మింది. గొర్రెను వెంటనే తినకుండా అది గెంతులేస్తూ ఆడుకోవడానికి అంగీకరించింది. గొర్రెపిల్ల అటు ఇటు గెంతులేస్తూ ఆడటం మొదలుపెట్టింది. బయటకు ఆడుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం మరో ఉపాయం ఆలోచిస్తుంది. గెంతులేస్తూ ఉండగా గొర్రెపిల్లకు మరో కొత్త ఆలోచన వచ్చింది. ఇదే చివరి అవకాశమని భావించి అడవి పందిని పూర్తిగా మోసం చేయాలని నిర్ణయించింది. గొర్రెపిల్ల అడవి పంది దగ్గరికి వెళ్లి మృదువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. తన మాటలతో పందిని మరింత నమ్మేలా చేసింది. నా కాళ్లకున్న గజ్జలు తీసి వాయించు అని గొర్రె అంది. అలా చేస్తే నేను ఇంకా వేగంగా గెంతులేస్తూ ఆడతాను. తెలివి తక్కువ అడవి పంది ఆ మాటలు కూడా నమ్మింది. గొర్రె కాళ్లకు ఉన్న గజ్జలను తీసుకుని వాయించడం మొదలుపెట్టింది. గజ్జల శబ్దం చుట్టూ మారుమోగిపోయింది. ఆ శబ్దం అడవిలోకి మైదానంలోకి దూరంగా వినిపించసాగింది. ఆ శబ్దం సమీపంలో ఉన్న మేకల కాపరి చెవిన పడింది. ఏదో ప్రమాదం జరుగుతోందని అనుమానించి వెంటనే ఆ దిశగా పరిగెత్తాడు. కాపరితో పాటు ఆవులు మేకలు కూడా ఆ శబ్దం వైపు పరుగులు తీశాయి. మైదానం అంతా గందరగోళంగా మారింది. దూరంలో మనుషులు జంతువులు వస్తుండటం చూసిన అడవి పందికి చాలా భయం వేసింది. గొర్రె తనను మోసం చేసిందని అర్థం చేసుకుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి అడవి పంది గజ్జలను అక్కడే వదిలేసి వేగంగా అడవిలోకి పారిపోయింది. ప్రమాదం తప్పిన గొర్రెపిల్ల ఊపిరి పీల్చుకుంది. తన తెలివి తన ప్రాణాలను ఎలా కాపాడిందో ఆనందంగా గుర్తు చేసుకుంది. మేకల కాపరి గొర్రెపిల్లను చూసి చాలా సంతోషించాడు. దానిని మళ్లీ మందలోకి తీసుకెళ్లాడు. మేకల మందలోకి చేరుకున్న గొర్రెపిల్ల మళ్లీ సురక్షితంగా గడ్డమేసింది. ఈ కథ మనకు చెప్పే నీతి శరీర బలం కంటే తెలివి గొప్పది. సరైన సమయంలో సరైన ఆలోచన చేస్తే పెద్ద ప్రమాదం నుంచైనా మనం బయటపడగలం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.